అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 18 జూలై 2024 గురువారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. శుభ సమయములు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిథి ద్వాదశి రాత్రి 8:38 వరకు. తదుపరి త్రయోదశి. సంస్కృత వారం బృహస్పతి వాసరః. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:43 వరకు. తదుపరి మూల. యోగం శుక్ల ఉదయం 6:04 వరకు. కరణం భవ ఉదయం 8:57 వరకు. బాలవ రాత్రి 8:38 వరకు. వర్జం రాత్రి 1:21 నుండి 2:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:04 వరకు. మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. యమగండం తెల్లవారుజామున 5:54 నుండి 7:31 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:32 నుండి 8:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు ప్రత్యేకతలు: నెల్సన్ మండేలా దినోత్సవం, వాసుదేవ ద్వాదశి. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఆషాఢమాసం గురువారము. తిథి ద్వాదశి రాత్రి 8:38 వరకు ఉందండి. ద్వాదశి తిథి చాలా మంచి తిథి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. నేటి రాశి ఫలాలు. మేషరాశి. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. వృషభ రాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిథున రాశి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయమై వైద్య సంప్రదింపులు చేస్తారు. నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు. సింహరాశి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కన్యా రాశి. నూతన విషయమై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. రుణగ్రస్తుల నుండి ధనం వసూలు అవుతుంది. తులారాశి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. ధనస్సు రాశి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
మకర రాశి గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. కుంభరాశి వృత్తి వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీనరాశి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు.